ఉందన్నారు షర్మిల. అలాంటి పత్రిక తనపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. కడప జిల్లా బద్వేల్లో వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. సుధాకు టికెట్ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాహకంతో రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నల్లేరు విశ్వనాథరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికి టికెట్ ఇచ్చి కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మరియు వారి అనుచరులు వ్యవహరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విసిగి వేసారిపోయారు. పూర్తిగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమంతా ఓపిక పట్టాం. గత 14 సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి. కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిగణలోకి తీసుకోకపోవడం. 2024లో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికి కూడా ఈ నెల 2వ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా నివాసంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల యందు, అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, మీ అందరి సమ్మతితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలంకషంగా తెలియజేయడం జరిగింది. పిఠాపురం రామా థియేటర్ దగ్గర ఏబీసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ సిహెచ్ మణికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో జనతా ఫౌండేషన్, లిటిల్ హ్యాండ్ ఫౌండేషన్, సాధ్య ఫౌండేషన్లు పాల్గొన్నాయి. అనంతరం డాక్టర్ చిన్నబాబు అతిథులను శాలువాతో సన్మానించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి పేషెంట్కు వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఆయన చెప్పారు. అతి తక్కువ ఫీజుతో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే ఏబీసీ హాస్పిటల్ ఉద్దేశమని డాక్టర్ చిన్నబాబు అన్నారు. పిఠాపురం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం. ఏబీసీ హాస్పిటల్ నందు ఇవాళ మెడికల్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. అన్ని మల్టీ స్పెషాలిటీ సేవలు
పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఉచితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్స్ మరియు జనరల్ సర్జరీ సేవలు, షుగర్ వైద్యులు కూడా సేవలు అందించడం జరుగుతుంది. ఉచితంగా ఏమీ ఫీజు లేకుండా, అలాగే కొన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి సేవలను మరింతగా అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంకా మరిన్ని ఉచిత క్యాంపులు కండక్ట్ చేయాలని ఉద్దేశించడం జరిగింది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ని హాస్పిటల్స్ ఉన్నా సరే అతి తక్కువ ఫీజు అనగా 100 రూపీస్, 100 రూపాయలతో మాత్రమే ఇక్కడ హాస్పిటల్లో తీసుకోవడం జరుగుతుంది. అన్ని వైద్య సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు కూడా, జనరల్ స్పెషలిస్టులు కూడా సేమ్ ఫీజుతోనే వైద్యం అందించబడుతుందండి. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. ఈ సేవలను పిఠాపురం మరియు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పిఠాపురం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవన్ రెడ్డి రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబించడం సరికాదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జాబితాపూర్ సర్పంచ్, హబ్సీపూర్ సర్పంచ్, జెడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ నాయకులపై విజిలెన్స్ కమిటీ జిల్లా అధికారులకు హుకుం జారీ చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్న చోట్ల సైతం అభివృద్ధికి సహకరించాం అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, వారి అనుచరులు, వివిధ నాయకులు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత గురించి కావచ్చు, నాయకుల గురించి, అదేవిధంగా స్థానిక నాయకులపైన కూడా చాలాసార్లు విమర్శలు, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే విధంగా జీవన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండేది. అప్పుడు రమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర గౌడ్ గారు ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్నా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ పైన ప్రత్యేకంగా కేసులు పెట్టడం కానీ అట్లాంటివి చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండ్రి, రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి నాకున్నంత సమాచారం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన కానీ లేదా అడ్డగోలుగా మాట్లాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అశ్వారావుపేటలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన త్వరగా పనులు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి అదనపు పామాయిల్ ఫ్యాక్టరీ పనులను కూడా పరిశీలించారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా పామాయిల్ రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా పామాయిల్ క్రూడ్ తీసిన అనంతరం వ్యర్థాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల మనకు ఓఈఆర్ ఆయిల్ శాతం తగ్గి ధరలు రాకపోవటం మూలాన ఈ యొక్క అప్పారావుపేట ఫ్యాక్టరీ లేటెస్ట్ మెషినరీ మనం ఇంపోర్ట్ చేసుకొని సుమారు 100 కోట్లతోటి దాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆయిల్ శాతం పెరిగి రైతుకి ధరలు కూడా పెరిగి లాభదాయకంగా ఉండటం మూలాన ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటలు వేసే అవకాశం వచ్చింది. దానివల్ల అప్పారావుపేట ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధి పరిచే దాంట్లో ఈఎం ప్లాంట్ని కూడా, అంటే ఇంతకుముందు వ్యర్థాలన్నిటి కూడా బయటకు వదలాల్సి వచ్చేది. అవి భూగర్భ జలాల్లోకి వెళ్ళి బోర్లల్లోకి లేకపోతే మంచినీళ్ళకి కలుషితం అయ్యే అవకాశం ఉండేది. ఫ్యాక్టరీ కూడా హైజీనిక్గా ఉండే అవకాశం లేదు. దానివల్ల ఆ ప్లాంట్ని కూడా 30 కోట్లతోటి
ఈనాడు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో నుంచి మళ్ళీ మంచినీళ్ళు తయారు చేసి ఆ నీళ్ళనే మళ్ళీ ఫ్యాక్టరీకి వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో వచ్చేటటువంటి పౌడరు అది డీమక్ పౌడరు. ఆ పౌడర్ని క్యాటిల్ ఫీడ్ కింద వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో ఆ కంటెంట్స్ ఉండటం మూలాన ఆ యొక్క క్యాటిల్ ఫీడ్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ పశుమేతలో కలిపితే అది పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా అందులో ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుందనేది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో తేలింది. అందుకని దాన్ని కూడా అమ్మేసి ఆ లాభాలు కూడా రైతుకే రావాలి. మేనేజర్ గారు, మీరు ఏది అమ్మినా కూడా ఈ వ్యర్థాలు అమ్మనేయండి, పౌడర్ అమ్మనేయండి, బంచ్ అమ్మనేయండి, ఏది అమ్మినా కూడా అది రైతుల లాభాల్లోకి రావాలి. రైతుకు వచ్చేటటువంటి దాంట్లో మీరు దాన్ని కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక 30 టన్నుల దాని ఫ్యాక్టరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు 60 ఉంది, ఇప్పుడు 90 టన్నులు చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో పొడేసే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ వనపర్తి శిరీషపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొక కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో 33 మంది కౌన్సిలర్స్ హాజరు కాగా వారిలో 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాసంకు మద్దతుగా చేతులు ఎత్తి నిర్ణయం తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తమ పార్టీ కౌన్సిలర్లకు 24 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లకు విప్ జారీ చేశారు. ఇందులో అవిశ్వాస తీర్మానం అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా 4 ఓటు చేయడం జరిగింది. సో మనకి కావాల్సిన వారం కూడా అటెండ్ అయ్యారు. ఇప్పుడు మనకి 29 మంది అవిశ్వాస తీర్మానం ఇద్దరు మీద చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు పెట్టింది. మీరు ఈరోజు రిపోర్ట్ సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం కేంద్రం విజయ డైరీలో కల్తీ పాల విషయంలో గొడవ కొనసాగుతోంది. ఇటీవల చెర్యాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి వెళ్లిన ట్యాంకర్లోని పాలు కల్తీవని గుర్తించి వెనక్కి పంపించారు. ధూళిమిట్టతో పాటు ఇతర గ్రామాలకు చెందిన పాలల్లో ఉప్పు, చక్కెర కలిసిందని మేనేజర్ ఆరోపించారు. కొంతమంది చేసిన తప్పు వల్ల పాలు కల్తీ అయ్యాయన్నారు. దీంతో స్థానిక పాల ఉత్పత్తిదారుల సంఘం చెర్యాల కేంద్రానికి చేరుకుని మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు చేయకుండా ఆరోపించడం సరికాదని, ప్రతిరోజు పరీక్షలు జరిపి కల్తీ ఉంటే ఆపివేయాలని సూచించారు. విషయంలో కానీ పాల కొనుగోలు విషయంలో కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది. గత 3 రోజుల నుండి పాలను పంపించిన పాలను రిటర్న్ పంపిస్తే దాదాపు 1000 లీటర్ల పాలు 3 రోజుల నుండి నేలపాలు చేయడం జరుగుతుంది. నిన్న నైట్ పంపించిన పాలు కూడా ఇప్పుడు మళ్ళీ పొద్దున రిటర్న్ పంపించారు. మళ్ళీ అదే పాలను ఇప్పుడు కేంద్రానికి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ సమస్య పైన మరి దీని మీద విజయ డైరీ పైన ఒక అవినీతి అనేది జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక అధికారులు విచారణ చేపట్టి ఈ యొక్క అవినీతిని బయట పెట్టాలి. అదేవిధంగా గత 2 నెలల నుండి పాలన ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయడం లేదు. మరి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి దిగుమతి చేస్తున్నారనే అనుమానం అనేది మా రైతులకు ఏర్పడుతుంది. కాబట్టి దీనిపై పోలీసుల చేత విచారణ చేపట్టి విజయ డైరీ యాజమాన్యంపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని రైతుల పక్ష ఖమ్మం జిల్లా కారాగారంలో భూ అక్రమ క్రమబద్ధీకరణ ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మేయర్ నీరజ పరామర్శించారు. ములాఖత్ సమయంలో నాగరాజుకు ధైర్యం చెప్పారు. బెయిల్ కూడా మూవ్ చేస్తున్నామని, రాజకీయంలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులకు, జైళ్లకు భయపడరన్నారు. పార్టీ కార్యకర్తలను జిల్లా పార్టీ కాపాడుకుంటుందన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా మా ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు గారిని ఒక రాజకీయ స్వార్థంగా తను అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు మేము పార్టీ ప్రతినిధి బృందం వారిని పరామర్శించడం జరిగింది. పార్టీ నాగరాజుకి అన్ని రకాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. ఎందుకంటే అధికారం మార్పిడి జరిగినప్పుడల్లా ప్రత్యర్థులు తమ ప్రత్యర్థి మీద
అంటే కక్ష తీర్చుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మీరు పగటి కలలు కనమాకండి. మీకు అధికారం అనేది శాశ్వతం కాదు. మీకు తాత్కాలికంగా పైచాచిక ఆనందం పొందొచ్చు నాగరాజును అరెస్ట్ చేశామనేటువంటిది. నాగరాజు అరెస్టుని బూచిగా చూపించి మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టి ప్రలోభపెట్టే ప్రయత్నాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోండి. మాకు జైళ్లు కొత్త కాదు, పోలీసులు కొత్త కాదు. మీరు అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పని కూడా అదే అని నేను అడుగుతున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులను కూడా అదే అడుగుతున్నాను నేను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి మీ యొక్క దుశ్చర్యలకి ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుద్ధి చెప్తాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దేనికైనా సిద్ధమే. ఎక్కడా వెనకడుగు వేసేది లేదు, ఎవరికి భయపడేది లేదు, మీ ఉడతూపులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాల ఊపిరి నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాకినాడలో 132 kV సబ్స్టేషన్ కట్టడానికి జిల్లా పరిషత్లో ఇన్ఛార్జ్ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో నిర్ణయించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అప్పట్లో పోర్ట్ ల్యాండ్ లేదన్నారు. ప్రైవేట్ ల్యాండ్ కోసం ప్రకటన ఇస్తే బాండ్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. ఎటిమొగలో దొంగ పట్టాలు సృష్టించావు కాబట్టి నువ్వే దొంగ అంటూ విమర్శించారు. జగన్నాథపురంలో లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేదని ప్రైవేటు స్థలం కోసం చూస్తున్నామన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఒక ఇల్లన్న పూర్తి చేసి ఇచ్చావు. ఒక ఇల్లన్న 2014-2019 ఎమ్మెల్యే ఉన్నావు కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కదా. ఒక ఇల్లన్న పూర్తి చేసి ఇచ్చావు ఎవరికైనా? నువ్వు డెవలప్మెంట్ నువ్వు మాట్లాడుతావు నా గురించి. బ్రిడ్జిలు 6 రోజులు ప్రారంభిస్తే ఫినిష్ చేసింది నేను. నా హయాంలో స్కేటరింగ్ అని కట్టింది నేను. నువ్వు దిగిపోయే ముందు కొబ్బరికాయ కొడితే రాగిరెడ్డి కళాక్షేత్రానికి నువ్వు కొబ్బరికాయ కొట్టి దిగిపోయే ముందు ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేస్తే పూర్తి చేసింది నేను. కొబ్బరికాయలు కొట్టేయడం చాలా ఈజీయే, పూర్తి చేయడం చాలా కష్టం. కనుక అభివృద్ధి గురించి కానీ, కాకినాడలో రాబోయే ఎలక్షన్ గురించి కానీ, ప్రభుత్వాన్ని నష్టకల చేసేస్తున్నాను అంటున్నావు చూసావా, ఇందులో ఏమీ లేదు. కాకపోతే ఆ జీవో తెప్పించుకొని చూడు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 1:4 బాండ్లు ఇవ్వాలని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రైవేటు భూమి సేకరించవచ్చు బాండ్ల ద్వారా అని జీవో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. కనుక నువ్వేనా విమర్శిస్తే నీ చంద్రబాబుని విమర్శించు, నీ పార్టీని విమర్శించు. ఈరోజు నేను ఒక రకంగా చెప్తున్నా, కాకినాడలో ఉన్న అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, సర్వే డిపార్ట్మెంట్కి కానీ, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా త్వరలో సన్మానం చేయబోతాను నేను. ఎందుకు చేస్తానంటే ఈ భూమి సేకరించడం చాలా గొప్ప విషయం. కాకినాడ పట్టణంలో దగ్గరగా ఒక ప్రజల అవసరార్థం దగ్గర సుమారు 4 ఎకరాల 87 సెంట్లు 4 ఎకరాల 87 సెంట్లు భూమి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో కోట్లు విలువ చేసే భూమి కబ్జా గురవుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొత్తూరు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కోట్లు విలువ చేసే భూమిపై పెద్దల కన్ను పడింది. రైతులకు సాగునీరు అందించే చెరువును సైతం గ్రావెల్తో కప్పేస్తున్నారు. పాత చెరువు నిత్యం నీటితో ఉంటుంది. వేసవిలో కూడా రైతులకు సాగునీరు అందిస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ పక్కన చెరువుని సైతం కప్పేస్తున్నారు. గ్రావెల్తో కప్పేసి చదును చేసి ప్లాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. కొందరు వైసీపీ నాయకులు కీలక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇక దీనిపై కొందరు ఆయకట్టుదారులు ఆగ్రహం వ్యక్తం చేసి ర్యాలీ నిర్వహించారు. తీసుకొచ్చినప్పుడు ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు చోడవరం పట్టణంలో చోడవరం కాంప్లెక్స్ నడిపొట్టున 1 ఎకరన్నర జగాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించి నీటిపారుదల వసతులు కూడా పూర్తిగా అక్కడ అరికెట్టి దారుణంగా ఆక్రమించుకుని రెవెన్యూ పట్టుకోదు, ఇంటర్మీడియట్ శాఖ పట్టించుకోదు, ఇరిగేషన్ శాఖ పట్టించుకోదు, కోట్లాది రూపాయల భూముని నడిపొట్టున తీసేసుకుంటుంటే వైసీపీ నాయకుల బొత్తాసుతో పెద్ద మనుషుల ముసుగుతో చీకటి ఒప్పందాలతో ఈ పట్టణంలో భూములు కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదని ఇవాళ చోడవరం ప్రజలందరికీ భరోసాగా ఉంటామని తెలియజేస్తాం. ఇవాళ చోడవరం పట్టణంలో ఏదైతే అవినీతి విధ్వంసం జరుగుతుందో 60 రోజులు పోయిన తర్వాత వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పట్టణంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి భూదందాన్ని, ప్రతి భూ ఆక్రమణని బయట తీసుకొస్తాం. ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం.
ప్రతి ప్రభుత్వ భూమిని రీబ్యాక్ చేస్తాం. ప్రతి ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు సంబంధించి వారికి అండగా నిలబడతాం. మీరేం భయపడద్దు. చోడవరం పట్టణ ప్రజలు మీ భయం మాకు తెలుసు. మీ ఇంటి ముందు పెట్టే తవ్వులు తెలుసు, మీ డ్రైన్ తవ్వులు తెలుసు, మీ భూములు ఎలా లోపరుచుకున్నారో తెలుసు. ప్రతి దానికి టైం ఉంది. 60 రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం. ఇక్కడ ప్రజల్ని కష్టపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈవేళ ఇక్కడ ఒక మానవహారంగా ఏర్పడింది కూడా ట్రాఫిక్ అంతరాయం చేయడం కాదు. పోలీసు వారు కూడా మేము థ్యాంక్ చెప్తున్నాం. ఒక్క నిమిషం సహకరించండి, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మా వాడి ప్రజలు తెలియజేస్తున్నాం, మీ పట్ల భరోసాగా ఉన్నాం. చోడవరం పట్ల భరోసాగా ఉంటుంది జనసేన పార్టీ. అధికారం లేనప్పుడే ఎన్నో పోరాటాలు చేసిన చోడవరంలో జనసేన పార్టీ. గోవాడ షోర్ ఫ్యాక్టరీ నుంచి బంతుల గురించి, రోడ్ల గురించి, రోడ్లు వేయలేని పనికి మాలిన ప్రభుత్వం, రోడ్లు సరిగా చూడలేని ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మరి ఎకరాల కొద్ది భూములు తప్పేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీకైనా ఒప్పందంలో భాగం ఉందా అని కూడా జనసేన పార్టీ అడుగుతుంది. మీకు ఇందులో స్వార్థం ఉందా? మీ అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందా? మీ పరిపాలన మొత్తం అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఇదే రోజు మీరు వచ్చి అదే భూమిలో నిలబడి 4 అధికారులు రెవెన్యూని, ఇంటర్మీడియట్ శాఖని, ఇతర ఇరిగేషన్ ని, గ్రావెల్ సిబ్బంది ఎవరైతే గ్రావెల్ నింపారో మైనింగ్ డిపార్ట్మెంట్ నలుగురు పిలిపించి ఆ నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ప్రెస్ లో మీకు ధైర్యం ఉంటే జనసేన పార్టీ మీ సవాలు విసురుతుంది. మీతో చర్చగా మీద సిద్ధం ధనుష్ గారు వీళ్ళు ప్రెస్ లో కూర్చుని ఇది జరిగిన వాస్తవం, ఇది తప్పు అని చెప్పండి. తప్పంటే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ రైటర్ కోటేశ్వరరావు 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ మహిళ ఆస్తుల వివాదంలో తండ్రి, తోబుట్టులపై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయంలో రైటర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం కోటేశ్వరరావును పట్టుకున్నారు. ఏసీబీ రైడ్ చేసింది. ఇక్కడ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ 275/23 ఒకటి కేసు రిజిస్టర్ అయింది. ఒక చీటింగ్ కేసు. ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్. ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది. దాని మీద సెక్షన్ 420 చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య, ఆ కుటుంబ సభ్యుల మధ్య ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నది. దానికి సంబంధించి ఆ చీటింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా తర్వాత నెక్స్ట్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వాళ్ళకి, గౌరవ హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. 41A CRPC కింద వాళ్ళకి నోటీసులు ఇచ్చేయమనింది అక్యూజులకి. అయితే 41A CRPC నోటీసులు ఇవ్వడానికి గాను ఇక్కడ ఈ స్టేషన్లో పనిచేస్తున్న కోటేశ్వరరావు అనే రైటరు వీళ్ళ ముగ్గురికి, ఎవరికి రామారావు, విజయ్, విష్ణు అని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ కేసులో, ఆ 41A నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి బాధితుల దగ్గర నుంచి అక్యూజ్డ్ పర్సన్ ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేస్తే ఈరోజు ఆ 50,000 రూపాయలు ఆ అక్యూజ్డ్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నోటీసులు తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడానికి గాను ఇతను అతని దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అతనికి కలర్ టెస్ట్ చేయడం జరిగింది. హ్యాండ్స్ చూస్తే అతని లెఫ్ట్ హ్యాండ్ పింక్ కలర్ వచ్చింది. అంటే ఇతను మేము ఏదైతే ఆ టెయింటెడ్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని అతను ముట్టుకున్నట్టుగా భావించడం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్గా పనికొస్తుంది ఈ కెమికల్ టెస్ట్. ఎవరైనా కానీ మనం ఏదైనా పని చేసుకోవాలంటే లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి చాలామంది అట్లాంటి ప్రలోభాలు ఏం అవసరం లేదు. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మీరు ఎవరైనా ఏ అధికారైనా తను లీగల్గా లాఫుల్ డ్యూటీ చేసేటప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు అట్టి పని చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు మా 1064 నంబర్ ఉంది. మా 1064 నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఇది. మీరు ఏ టైం అని ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ మీకు వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్ ఏ జిల్లా నుంచి అయితే ఫోన్ చేస్తారో ఆ జిల్లా కన్సర్న్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తారు. ఎవరు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ చాలా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైము 24/7. విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు దీక్ష చేపట్టారు. పాలూరు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు బాబు. నిరాహార దీక్షకు బొబ్బిలి టీడీపీ నాయకులు బేబీ నాయన మద్దతు తెలిపారు. గ్రంథాలయం ఏర్పడే వరకు దీక్ష విరమించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ ఏంటనేది మీరు దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఒక చదువులు నిలయం, ఒక డిస్టర్బెన్స్ లేని ఒక జాగా ఏర్పాటు చేసి ప్రజలకి అది చేయడానికి శాశ్వతమైన భవనం లేదు. శాశ్వతమైన భవనం ఎందుకు లేదు? ఇప్పుడు ఉన్నటువంటి భవనం ఏంటి అక్కడ ఉన్నటువంటి స్కూల్ని తీశారు, తాత్కాలికంగా గ్రంథాలయం ఇచ్చారు. అంటే ప్రయారిటీ లేకపోతే ఇంతమంది, ఇప్పుడు మనం ఫెసిలిటీస్ లేకపోతేనే అంతమంది వస్తున్నారు. ఫెసిలిటీస్ ఉంటే దానికి డబుల్ వస్తారు.
ఆ సింపుల్ లాజిక్ ఎలాగ మిస్ అవుతుంది గవర్నమెంట్? మసిపూసి మారడిగా చేసినట్టు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి ఈ ఈ వీధి లైట్లకి పోల్స్కి లైటింగ్ పెట్టినంత పావలా వాట ఖర్చు అవ్వదు అది బాగు చేయడానికి. ఆ లైట్లు ఎవడు అడిగాడంటే లైట్లు పెట్టమని మనం అడిగామా? మీ పార్టీ రంగులు వేసుకొని మీ లైటింగ్ పెట్టమని అడిగామా? వీధి లైట్లు వెలిగించమని అడిగాము. పోల్కి లైటింగ్ పెట్టమని ఎవడు ప్రజలు అడగలేదు. బొబ్బిలి తాలూకా చరిత్రానమాల వల్ల ఎప్పుడూ సుందరంగానే ఉంది బొబ్బిలి. ఎవడు అడిగాడండి? దానికి పెట్టిన ఖర్చులో పావలా వాటా పెట్టుంటే ఇవాళ దానికి రెట్టింపు ఫెసిలిటీస్, దాని మీద నేను ఆ లైటింగ్ మీద గోల్మాలైంది అవన్నీ నాకు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ వ్యక్తి మృతికి కారణమైంది. కూరగాయల హోల్సేల్ దుకాణం వద్ద మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు గాజుల సంపత్. నిజామాబాద్లోని కిల్లా రోడ్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాడుబడిన భవనంలో ఓ వ్యక్తిని హతమార్చి తగలబెట్టారు దుండగులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వ్యక్తి షేక్ అహ్మద్ కాలిన గాయాలతో ఉండగా అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ముఖిద్గా పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తి హత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ వచ్చిన వదంతులు కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దని, వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుండటంతో గ్రామంలో పోలీసులు, యువకులు కాపలా కాస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని కొబ్బరి, కోకో తోటల్లో పెద్ద పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు పులి కోసం గాలింపు చేపట్టారు. గత కొంతకాలంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పులి సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇలా వెళ్ళిందనే చూపించడానికి ఇదిగో సార్ కరెక్ట్గా సెంటర్ చేసి నడుతుంది అనమాట పులి ఎప్పుడు కూడా. ఇదిగో సార్ టైగరు అది కూడా మాట్లాడతాం చేస్తాను సార్ ఫ్రెష్ ఇంకొక తీసుకోండి స్కేల్ ఇంకోటి ఫోటో తీసుకో గణతంత్ర వేడుకల ముగింపును అధికారికంగా సూచించే బీటింగ్ రిట్రీట్ సెలబ్రేషన్స్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున గల విజయ్ చౌక్లో ఘనంగా జరిగాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లతో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన మ్యూజిక్ బ్యాండ్లు ఆకర్షణీయమైన ఫుడ్ ట్యాపింగ్, ఇండియన్ ట్యాన్లను ప్లే చేశాయి. ఈసారి సరికొత్తగా మాస్ బ్యాండ్, శంకనాథ్ ట్యూన్తో బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో జనాదరణ పొందిన సారే జహాన్ సే అచ్చా ట్యూన్తో ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక ముగిసింది.